విశ్వంభరౌ ప్రియకరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరా నవనీరదాభా పీతాంబరా గరుణ బింబఫలాధరోష్ఠా పూర్ణేందు సుందర ముఖారవిందనేత్రా కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే రాధే బృందావనాధీసే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం బృందాయై తులసీ దేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే తమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్ భాగవత మహాత్మ్యము 4వ అధ్యాయములో గోకర్ణ ఉపాఖ్యానం ప్రారంభం చేస్తూ ఎక్కడైతే భక్తిదేవి ఉంటుందో అక్కడ భగవానుడు భక్తవశుడు భగవానుడు ఆ హృదయములలో వేయించేస్తూ ఉంటాడట. చక్కగా ఆయన వనమాలతో శోభిల్లుతూ మేఘశ్యాములై మనోహరమైన పీతాంబరములు ధరించి కటి ప్రదేశమున మొలనూరును ధరించిన వాడై కిరీట కుండలములతోటి ప్రకాశిస్తూ ఉంటాడట. చక్కటి త్రిభంగమైనటువంటి రూపాన్ని ఆయన ప్రకటిస్తూ ఉంటాడు. ఆ రూపముతోటి అందరి యొక్క మనుషులను హరిస్తూ ఉంటాడు. ఆయన యొక్క శరీరం అంతా కూడా హరిచందనము చేత చర్చితమై ఉంటుంది. కోట్ల కొలది మన్మథుల కంటే అధికముగా సుందరమైన రూపము కలిగినాడు ఆ భగవంతుడు. పరమానంద చిన్మూర్తిర్మధురో మురళీధర ఆవివేశ స్వభక్తానాం హృదయాన్యమలాని చ. పరమానందమైన చిన్మూర్తి ఆ భగవంతుడు, మధురాతి మధురుడు, మురళీధరుడు అయినటువంటి ఆ భగవంతుడు సాటి లేని తన శోభతోటి తన భక్తుల యొక్క హృదయములందు ఆవిర్భవించాడు. ఎక్కడ? ఆ భాగవతంలో భాగవతం చదివేటువంటి ఆ చోట సప్తాహం చేస్తున్నారు. ఆ సమయంలో వైకుంఠవాసినో ఏచే వైష్ణవా బుద్ధవాదయః తత్కథా శ్రవణార్థం తే గూఢరూపేణ సంస్థితాః. వైకుంఠమున నివసించు వారు వైష్ణవులు బుద్ధవాదులు ఆ కథను శ్రవణము చేయుటకై గుప్తముగా అతడకు ఏగుదించిరి. ఎక్కడైతే భగవత్ సప్తాహం జరుగుతుందో అచ్చట వైకుంఠములో ఉండేటువంటి బుద్ధవాది మహానుభావులందరూ కూడా రహస్యముగా వచ్చి అక్కడ కూర్చుని శ్రద్ధగా భగవత్ కథను వింటున్నారుట. కదా జయ జయ రావో రసపుష్టిరలౌకికి సూర్ణ ప్రసూన వృష్టిశ్చ ముహుశంఖరవోప్యభూత్. భగవంతుడు అక్కడ ప్రకటుడైన వెంటనే నలువైపులా జయ జయధ్వనులు వ్యాపించెను. అక్కడ భగవంతుడు ఆవిర్భవించిన వెంటనే అందరూ కూడా జయ జయధ్వనాలు చేశారట.
అప్పుడు అద్భుతమైనటువంటి ఓ భక్తి రసం ప్రవహించిందిట. మాటి మాటికి పేలాలు పుష్పములు అక్కడ విరజిల్లుతున్నారు. శంఖధ్వనులు అంతా కూడా వ్యాపించి ఉన్నాయిట. భగవంతుడు ఆవిర్భవించిన వెంటనే చక్కటి గంటలు మోగుతూ ఉంటాయి, శంఖధ్వానాలు వినబడుతూ ఉంటాయి. ఆ భక్తిరసం అంతా కూడా అక్కడ భక్తిరసము చేత నలుమూలలా కూడా నలువైపులు ప్రసన్నంగా ఉంటుందన్నమాట. తత్సభా సంస్థితానాం చ దేహగేహాత్మ విస్మృతి దృష్ట్వా చ తన్మయావస్థాన్ నారదో వాక్యమబ్రవీత్. ఆ సభలో కూర్చున్న వారికి తమ శరీరములను కూర్చి గాని గృహములను గురించి గాని ఎట్టి స్మృతియు లేకుండెను. అక్కడ చక్కగా భాగవతం వింటుంటే ఎవరికి కూడా ఒళ్ళు తెలియటం లేదు. బాహ్యమైనటువంటి అది ఫ్యాన్ గారు తగ్గుతూ ఉన్నాయా, దోమలు పుడుతున్నాయా, ఎలా కూర్చున్నటువంటి బాహ్యాలు లేకుండా వాళ్ళు ఆ భాగవత రసములో చక్కగా మునిగి తేలుతున్నారట. వాళ్ళ శరీరము గురించి కానీ ఇంటి ధ్యాస కానీ లేదు. ఇటువంటి స్మృతి లేకుండా తన్మయత్వముతో వాళ్ళు కూర్చున్న చూసి నారద మహర్షి విధంగా అంటున్నారట. అలౌకికోయం మహిమా మునీశ్వరా సప్తాహజన్యోద్య విలోకితో మయా మూఢా శఠాయే పశుపక్షిణోత్ర సర్వేపి నిష్పాపతమాభవంతి. ఓ మునీశ్వరులారా, సప్తాహ శ్రవణ మహిమా విశేషమును నేను కనుగొంటూనే అంటున్నారు. భాగవత సప్తాహ మహత్యాన్ని ఇప్పుడు నేను కళ్ళారా చూశాను. ఇచ్చటనున్న గొప్ప మూర్ఖులు, దుష్టులు, పశుపక్షులు సర్వులు మిగుల పాపరహితులైరి. ఆ భాగవతం జరిగేటువంటి చోట కూర్చున్నట్లయితే ఎంతటి మూర్ఖులైనా, ఎంతటి పాపులైనా, దుష్టులైనా అందరూ కూడా పాపము లేని వారై నిష్పాపులై పుణ్యవంతులవుతూ ఉంటారు. దీని నారద మహర్షి దర్శనం చేశాడు ఆయన. అతౌండులోకే నను నాస్తి కించిత్ చిత్తస్య శోధాయ కలవు పవిత్రం అఘౌఘ విధ్వంసకరం తథైవ తథా సమానాం భువి నాస్తి చాన్యత్. అందువలన కలికాలములో చిత్తశుద్ధికై ఈ భాగవతముతో సమానముగా ఈ మత్స్యలోకమున పాపరాశిని నాశనము చేయునట్టి పవిత్ర సాధనము మరి ఒకటి లేదు. ప్రత్యేక కలియుగములో ఈ భూలోకములో మానవుల యొక్క కలుషితమైనటువంటి చిత్తమును శుద్ధి చేయడానికి ఈ భాగవత శ్రవణము తప్ప ఇంక మించిన సాధనము ఏమీ లేదు. ఇందులో సందేహం లేదని చెప్పి నారద మహర్షి చెబుతున్నారు. కేకే విశుద్ధ్యంతి వదంతు మహ్యం సప్తాహ యజ్ఞేన కథామయేన కృపాళుభిర్లోకహితం విచార్య ప్రకాశిత కోపి నవీన మార్గ. ఎవరెవరు ఈ భాగవత సప్తాహం విని పవిత్రులయ్యారో చెప్పమని చెప్పి అంటున్నారు. ముని శ్రేష్ఠులారా, మీరు చాలా దయగలవారు. ముళ్ళంటే ఎవరుట? చతుస్సనులు. మీరు లోకహితమును కాంక్షించి ఒక నూతన మార్గమును కొనుగొనిరి. ఈ కలియుగములో కలి యొక్క బాధ నుంచి రక్షణ పొందాలి అంటే వాళ్ళ యొక్క క్షేమం గురించి ఆలోచించి ఈ మునులందరూ చక్కటి ఒక మంచి మార్గాన్ని వాడు కనుగొన్నారు. కథామయముకు ఈ సప్తాహ యజ్ఞముచే ప్రపంచమున ఎవరెవరు పవిత్రులగుదురు దయించి చెప్పవలసినది. ఈ భాగవత సప్తాహం విన్నట్లయితే ఎవరెవరు పాపము పోయిన వారై పవిత్రులవుతారు చెప్పమన్నారు. కేకే విశుద్ధ్యంతి, ఎవరెవరు దీని వలన ఉపయోగం పొందుతారు, శుద్ధిని పొందుతారు చెప్పమంటే చతుస్సనులు ఒక వృత్తాంతాన్ని చెబుతున్నారు. కుమారాచు ఏ మానవా పాప కృతస్తు సర్వదా సదా దురాచారరతా విమార్గదా క్రోధాగ్నిదగ్ధా కుటిలాశ్చ కామినః సప్తాహ యజ్ఞేన కలవు పునంతితే. సనకాదులు అంటున్నారు, వివిధములకు పాపములు చేసిన వారు, నిరంతరము దురాచారములయందు నిమగ్నులైన వారు, దుర్మార్గగాములైన వారు, క్రోధాగ్నిచే దగ్ధులకు వారు, కుటిలురు, కామపరాయణులు, సర్వులు ఈ కలియుగమున సప్తాహ యజ్ఞముచే పవిత్రులగుదురు. ఎన్ని రకాలైనటువంటి పాపములు ఉన్నాయో అవన్నీ ఆచరించినప్పటికీ కూడా
ఈ భాగవత శ్రవణం వలన శుద్ధిని పొందుతారట. ఇంతకు మించిన ఉపాయం లేదు. చక్కగా 7 రోజులు కూర్చొని వినడమే. ఏంటి అన్ని రకాలైనటువంటి పాపాలు పోవడమే కాకుండా వాళ్ళు శుద్ధులు అవుతారట. సత్యేన హీనా పితృమాతృదూషక తృష్ణాకులాశ్చాశ్రమధర్మవర్జితా ఏదాంబికామత్సరిణోపి హింసకా సప్తాహ యజ్ఞేన కలవు పునంతి. సత్యహీనులు, తల్లిదండ్రులు నిందించువారు, ఆశచే కలత చెందువారు, ఆశ్రమ ధర్మములను వదిలిన వారు, దాంభికులు, ఇతరుల అభివృద్ధిని చూచి అసూయపడువారు, ఇతరులను బాధించువారు కలియుగమున సప్తాహ యజ్ఞము చే పవిత్రులగుదురు. ఎన్నో రకాల పాపాలు రాశిరాశులుగా పడి ఉన్నాయి. అవన్నీ మోసుకుని ఎక్కడ పోగలం మనం? కాబట్టి ఇక్కడే వాటిని కాల్చిపడేయాలి. ఎలా కాల్చాలి అంటే చక్కటి భాగవతాన్ని 7 రోజుల పాటు శ్రవణం చేసినట్లయితే అన్ని పాపాలు పోయి వాళ్ళు శుద్ధులై తేజోవంతులై భగవంతుని విమానాన్ని ఎక్కిపోతారు. పంచోగ్రపాశ్చద్మకారిణ క్రూరాః పిశాచా ఇవి నిర్దయాశ్చయే బ్రహ్మస్వపుష్టా వ్యభిచారకారిణః సప్తాహ యజ్ఞేన కలవు పునంతి. కళ్ళు త్రాగిన వారు, బ్రహ్మహత్య చేసిన వారు, బంగారమును దొంగిలించిన వారు, గురుభార్యను పొందిన వారు, విశ్వాసఘాతకులు, ఈ 5 విధములుగానున్న మహాపాపులు, కపటము మోసము చేయువారు, క్రూరులు, పిశాచముల వలె దయలేని వారు, బ్రాహ్మణుల ధనము చే పుష్టి చెందువారు, వ్యభిచారులు కలియుగమున సప్తాహ యజ్ఞము చే పవిత్రులగుదురు. ఇన్ని రకాల పాపాలు మొత్తం ఎన్నో అన్నీ కూడా చదివేసి వీళ్ళందరూ కూడా పాపాలు పోవాలంటే ఏం చేయాలి? శ్రద్ధగా భాగవతాన్ని వినాలిగా. కాయేన వాచా మనసా విపాదకం నిత్యం ప్రకుర్వంతి శఠాహఠేనయే పరస్వపుష్టా మలినా దురాశయాః సప్తాహ యజ్ఞేన కలవు పునంతి. పట్టుదలతో ఎల్లప్పుడూ మనోవాక్కాయములతో పాపము చేయి దుష్టులు. పట్టుదల పాపం చేయడంలో, మంచి కార్యములు చేయడంలో పట్టుదల ఉంటే వాళ్ళని మనం పొగడాలి, సంతోషించాలి. కానీ పనిగట్టుకొని పాపాలు చేసేవాళ్ళు అలాంటి మనోవాక్కాయములతో చక్కగా ముందుగా ప్లాన్ వేసుకుని దాని ప్రకారం ఆ విధంగా బాంబ్ బ్లాస్ట్ చేసేవాడు వీళ్ళందరూ. అటువంటి దుష్టులు, ఇతరుల సంపద చే పుష్టి చెందువారు, వాళ్ళ యొక్క ధనాన్ని సంపదని ఏదో విధంగా కమిషన్ తీసుకుని వాళ్ళు చక్కగా బిజినెస్ చేసుకునేవారు. మలినమైన మనస్సు గలవారు, సరేమోలో మన అంతర మనసులు మలినమే. చుడుకలకు వస్తేనే ఇటు చూసినా చెడు దృశ్యాలే కదా, చెడు వార్తలు, మళ్ళీ ఎలా కాకుండా ఉంటుంది. అటువంటి వాళ్ళందరూ కూడా భాగవతం వినడం వలన శుద్ధులవుతారు. దుష్ట హృదయులు వీరు కూడా కలియుగమున సప్తాహ యజ్ఞము చే పవిత్రులగుదురు. ఏం లేదు, కూతురు వినడమే 7 రోజుల పాటు వాళ్ళు పెట్టుకుంటారు. మనకి ఆహారం అంతా కూడా ఏం బాధ లేదు, అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఆ విధంగా వినినంతనే వినిన వెంటనే పోతాయి. దాన్ని చెప్పారు కదా. మరి దీనికి మనకి ప్రమాణం ఏదండి? మనకి ఏదైనా ప్రమాణం ఎవరైనా ఆ విధంగా ధరించారా? మాకు వెంటనే మాకు ఉదాహరణ ఒకటి కావాలి అంటారా? అత్రతే కీర్తయిష్యామి ఇతిహాసం పురాతనం యస్య శ్రవణ మాత్రేణ పాపహాని ప్రజాయతే. ఈ సందేహం అక్కడైనా మహాపురాతనమైన ప్రాచీన ఒక ఇతిహాసాన్ని చెప్తాను అంటున్నారు నారదా. ఎవరంటున్నారు? మా చూసావు రాలేదు ఇవాళ. చతుస్సనుడు చెబుతున్నారు. ఎక్కడ? హరిద్వార క్షేత్రంలో గంగానది ఒడ్డున నారద మనిషి ముఖ్య శ్రోత. ఆయన వింటున్నారు భాగవతం చెబుతూ ఉంటే. ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు తెలియకుండా భక్తిదేవి అక్కడ ఆవిర్భవించింది. భక్తిదేవి వచ్చి మరి నా స్థానం ఏదండి? అందరికీ చక్కగా వాళ్ళు ప్లేసులు పెట్టి విఐపీ గెస్ట్లు పెట్టారు. మరి నా సీట్ ఎక్కడ అంటే నువ్వు వైష్ణవుల హృదయంలో ఉండమన్నారు. ఎవరైతే భక్తితో భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారో, కొలుస్తూ ఉంటారో, సేవిస్తూ ఉంటారో వాళ్ళందరూ హృదయంలో నీవే అన్నారు. ఎందుకుట? ఎక్కడైతే భక్తి ఉంటుందో అక్కడ భగవంతుడు
చక్కటి సౌందర్యమైన రూపంతోటి ఆనందముగా ఉంటాడు. అందుకని భక్తికే అటువంటి గొప్ప పదవి ఉందన్నమాట, గొప్ప స్థానం చెబుతూ ఉన్నప్పుడు నారద మహర్షి అన్నాడు, ఈ సప్తాహం వినడం వల్ల మనకేం ప్రయోజనం, ఎవరెవరు విశుద్ధి పొందుతారు అని చెప్పిన తర్వాత మరి పొందారు అనడానికి ప్రమాణం ఏమిటి అంటే, విను నారద, ఇప్పుడు మేము మీకు ఈ విషయమున ఒక ప్రాచీనమైన ఇతిహాసమును వినిపించుము. చాలా పాత ఒక చరిత్ర ఉంది, కాహిని చెబుతాను. దాన్ని విన్నంతనే సర్వమనసించును. భాగవతం మాట అటుంచి ఈ వృత్తాంతం వింటేనే దాని రకాల పాపాలు పోతాయి. తుంగభద్రా తటే పూర్వం అభూత్పత్తనమ ఉత్తమం యత్ర వర్ణాస్వధర్మేణ సత్య సత్కర్మ తత్పరా. పూర్వకాలమున తుంగభద్రా నదీ తీరమున ఉత్తమ ఒక పట్టణం ఉందిట. ఎక్కడ తుంగభద్ర ఎక్కడుంది? కర్ణాటక, ఆంధ్ర. ఆ తుంగభద్రా నదీ తీరమున ఒక ఉత్తమైనటువంటి ఒక చక్కటి పట్టణం ఒకటి ఉందిట. అతడ సర్వవర్ణముల వారు తమ తమ ధర్మములను ఆచరించుతూ సత్యమునందు సత్కర్మములయందు తత్పరులయ్యుండిరి. ఆ గ్రామములో ఆ సర్వవర్ణాలు వారు ఉన్నారట. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అంత్యద అందరూ ఉన్నారు. వాళ్ళందరూ తమ తమ కార్యం తమ తమ కులవృత్తులు చేసుకుంటూ అందరూ ఆనందంగా ఉంటున్నారట. సత్యమునందు సత్కర్మలందు వాళ్ళు తత్పరులై ఉన్నారు. ఎప్పుడు కూడా ఒకరికి హింస చేయకుండా సత్కర్మలు చేస్తూ తోచినంత సహాయం ఇతరులకు చేస్తూ వాళ్ళు ఉన్నారు. ఆత్మదేవ పురే తస్మిన్ సర్వవేద విశారదః శ్రౌతస్మార్తేషు నిష్ణాతో ద్వితీయ ఇవ భాస్కరః. అటువంటి గ్రామములో సర్వవేద విశారదుడు, శ్రౌత స్మార్త కర్మలయందు నిపుణుడు, చక్కగా స్వధర్మాన్ని అనుష్ఠించేటువంటి ఆయన అన్నమాట. అగు ఆత్మదేవుడు, ఆయన పేరు ఆత్మదేవుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాట. అతడు సాక్షాత్తుగా రెండవ సూర్యుని వలె తేజస్సు కలిగి ఉండేను. ఎవరైతే వర్ణధర్మాన్ని చక్కగా పాటిస్తూ ఉంటారో ధర్మాత్మలు వాళ్ళు చక్కటి తేజస్సుతో వెలుగుతూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఈయన కూడా రెండవ సూర్యుడి వలె ప్రకాశిస్తున్నట్ట. భిక్షుకో విత్తవాన్ లోకే తత్ప్రియా దుంధుని స్మృత స్వవాక్య స్థాపిత నిత్యం సుందరి సుకులోద్భవ. అటువంటి బ్రాహ్మణ ఉత్తమునకు ఒక భార్య ఉంది. ఎవరుట ఆవిడ చెప్తున్నారు భార్య చరిత్ర. ఆవిడేమో సర్వవేద విశారదుడు, కర్మయందు నిపుణుడు, ఆత్మదేవుడు, బ్రాహ్మణుడు, ఆయన సాక్షాత్ రెండవ సూర్యుడు వలె ఉన్నాడు. ఇవన్నీ ఆయనకు విశేషణములు మంచివి. అతడు ధనవంతుడు అయ్యును, భిక్షాజీవి అయి ఉండేను. డబ్బు ఉన్నప్పటికీ కూడా ఆయన జీవితమును వెలబుస్తుడు కొరకు ఆయన భిక్షావృత్తిని అవలంబిస్తున్నాడు. అతని ప్రియపత్ని దుంధులి, అతని యొక్క భార్య పేరు దుంధులి. రెండు దులికి ఒత్తులు ఉన్నాయి. దుమ్ అంటే కొంచెం భయంకరమైన పేరు. ఆమె కులీనయు సుందరియు, చక్కటి వంశములో ఉద్భవించింది, ఉత్తమురాలు, మంచి అందగత్తె, ఎల్లప్పుడూ తన మాటయే నెరవేరవలను మొండి పట్టుదలగలదు. ఒక్కటి గుణం ఏమిటంటే ఎప్పుడు కూడా తన మాట నెగ్గాలి. వాళ్ళు చెప్పింది ఒప్పుకోవాలి. తాను పట్టిన ముందేటికి మూడే కాదు. ఆ విధంగా ఉండేటువంటి సత్వం కలిగింది ఆ మహాత్మురాలు. లోకవార్తారత క్రూరా ప్రాయసో బహుజల్పిక శూరాచ గృహకృత్యేషు కృపణా కలహ ప్రియ. లోకవార్తారత, ఎప్పుడు కూడా లోకాభిరామాయణం కావాలి ఆవిడికి. ఇరుగుంటి పొరిగింటి వాళ్ళ యొక్క వార్తలన్నీ ఆవిడికే కావాలి. ఆమె లోకుల విషయంలో ముచ్చటించుకున్నట యందు ఆసక్తి చూపెడిది, క్రూర స్వభావం కలిగినది, తరచుగా ఎక్కువ వాగు చూపినట్టిది, ఎప్పుడు ఎదురు వాగుతూ ఉంటుంది అన్నమాట. వాచాలి. ఇంటి పనుల యందు నేర్పుగలది, చక్కగా అన్ని పనులు చక్కగా చేసుకుంటుంది అన్నమాట. ఇంకా లోభి, పోట్లాడునట్టిది, ఒక్క ఏమాత్రంగా తేడా వచ్చిన జగడ దెబ్బలాడేస్తుంది. లోహం, అన్ని వస్తువులు పక్కింటి వాడు మంచి పట్టు కొనుక్కుంటే ఇవి కూడా కావాలి.
వాటిని అన్ని రకాల కోరికలు అవి ఉన్నాయన్నమాట. ఏవం నివసతో ప్రేమణ దంపత్యో రమమాణయో అర్థాః కామాస్తయోరాసన్న సుఖాయ గృహాధికం. ఈ విధముగా బ్రాహ్మణ దంపతులు ప్రేమతో తమ గృహములో నివసించుచుండిరి. ఇంత పోట్లాడి సోమగలిగిన వాడు ఆమెతో కూడా ఆ ఉత్తమ బ్రాహ్మణుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన ఆనందంగా కాపురం చేయగలుగుతున్న మహానుభావుడు. ఆయన ప్రేమతో తమకు నివసిస్తున్నారట వాడు. వారికడ అర్థము భోగ విలాస సామగ్రి పుష్కలముగా నుండెను. డబ్బుకి ఇంకా విలాస వస్తువులు ఎటువంటి లోటు లేదనమాట. ఇండ్లు వాకిళ్ళు చక్కగా నుండెను. కానీ వారి వలన వారికి సుఖము లేకుండెను. ఇంత ఐశ్వర్యం ఉన్నా, ఇన్ని సుఖాలు ఖర్చేటువంటి వస్తువులు ఉన్నా కూడా వాళ్ళకి మనసులో ఎటువంటి శాంతి సుఖము లేదుట. పశ్చాద్ధర్మ సమారబ్ధాస్తాభ్యాం సంతానహేతవే గోభూహిరణ్యవాసాంసి దీనేభ్యో యచ్చత సదా. వయసు చాలా గడిచిపోయింది పాపం వాళ్ళకి. అప్పుడు వారు సంతానమునకై వివిధములకు పుణ్యకర్మలను ఆరంభించిరి. వాళ్ళకి సంసారం బాగా పెట్టుకుంది, కానీ ఎప్పుడో చాలా కాలం అయిన తర్వాత వాళ్ళకి పిల్లలు లేకపోతే అప్పుడు దాని యందు వాళ్ళకి ఒక వాంఛ ఏర్పడి రకరకాలైనటువంటి పుణ్యకర్మలు చేయడం ప్రారంభించారు. వీరు దీనులకు దుఃఖితులకు గోవులను భూమిని సువర్ణమును వస్త్రములు మున్నగు వారిని దహనము చేయసాగిరి. ఇంతకాలం మనం అనుభవించాం, అయినా కూడా ఎటువంటి ఆనందం సుఖాన్ని పొందలేకపోయామని చెప్పి వాళ్ళ యొక్క సంతాన సుఖము కోసమని చెప్పి పుణ్యకర్మలు చేస్తూ వచ్చారట. ఇతరులకి భూమి దానం, సువర్ణ దానం, గోదానం చేస్తూ వచ్చారు. ధనార్థం ధర్మ మార్గేణ తాభ్యాం నీతం తథాపి చ నపుత్రో నాపి వా పుత్రీ తతశ్చింతాదురోభృశం. ఇట్లు ధర్మ మార్గమున వారు తమ ధనములో సగభాగమును వ్యయము చేసిరి. సగం వరకు వాళ్ళు ఈ దాన ధర్మ ఖర్చు చేశారు. అయినా కూడా ఒక్క సంతానం కూడా కలగలేదు. అయినను వారు పుత్ర సుఖమును గాని పుత్రికా సుఖమును గాని పొందసాగకపోయింది. ఆడబిడ్డ లేదు, మగబిడ్డ లేదు, సంతానం లేదు అసలు. అందువలన అప్పుడు బ్రాహ్మణుడు మిగుల చింతాతురుడయ్యను. అలా ఆవిడికి ఎక్కువ చింత లేదు, వీరికే. ఎందుకంటే పున్నామ నరకాన్ని నుంచి గట్టెక్కించాలంటే పుత్రుడు అవసరం కాబట్టి ఈయన సంతానం కోసం ఎక్కువ చింతాతురుడయ్యాడు. ఆయన ఏకదా స్వద్విజో దుఃఖాద్ గృహం త్యక్త్వా వనం గతః మధ్యాహ్నే తృషితో జాతస్తడాదం సముపేయవాన్. ఇంకా ఇంట ఉండవట్టలేక ఆయన గృహమును త్యజించి అడవులకు పోయాట. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు మిగుల దుఃఖితుడై ఇంటి నుండి బయలుదేరి వనమునకు వెడలెను. 2 జాముల సమయమున దప్పిక గునిన వాడై అతడు ఒక చెరువు కడకు వెడలెను. ఎక్కడికి వెళ్ళినా కూడా మన పొట్ట కూడా వస్తుంది. దాంతోడి 2 జాములు గడిచేటప్పటికి 10, 11, 12 అయ్యేటప్పటికి లోపల ఎలకల ప్రారంభమయ్యాయి. దాంతో ఆయన దాహం తీసుకోవడం కోసం ఒక చెరువు కట్టుకు వెళ్ళాడు. పీత్వా జలం నిషన్నస్తు ప్రజా దుఃఖేన కర్షితః ముహూర్తాదపి తత్రైవ సన్యాసీ కశ్చిదాగతః. సంతానము లేమిచే దుఃఖము వాని శరీరము శుష్కింపజేసినది. ఇన్ని రకాలైనటువంటి సదుపాయాలున్నా కూడా మానసిక ప్రశాంతత లేకపోయినట్లయితే వాళ్ళకి శరీరం క్రమక్రమంగా చిక్కిపోతుంది అన్నమాట. అందుకని ఆ సంతానము లేనటువంటి దుఃఖము వారి యొక్క శరీరాన్ని ఎండగొట్టేసింది. అందువలన అలసిపోవుటచే అతడు నీరు త్రాగి అక్కడే కూర్చొని ఉండేను. 2 గడియలు గడిచిన పిమ్మట అతడికి ఒకనొక సన్యాసి వచ్చాను. ఆయన దారిపోతూ ఒక సన్యాసి వచ్చాట. దృష్ట్వా పీత జలం తంతు విప్రోయాతస్తదంతికం నత్వా చ పాదయోస్తస్య నిశ్వసన్ సంసిత పురః. జలమును త్రాగియున్న ఆ సన్యాసిని చూచి బ్రాహ్మణుడు ఆయన కడకు వెడలి పాదాలములకు నమస్కరించి ఎదుట నిలుచుండి ఇటు నిట్టూర్పులు విడువసాగెను. ఆహా,
ఆయన దుఃఖంతో ఉన్నప్పుడు ఈ సన్యాసిని చూశాడు. సన్యాసి గారు కూడా జలాన్ని సేవించి పక్కన కూర్చొని ఉన్నట్టు ఒక చోట. ఆమె ఒక మహాత్ముడు దొరికాడు. వీళ్ళ దగ్గర కొన్ని సిద్ధులు అవన్నీ ఉంటాయన్నమాట. అందుకని ఈయన మనం మన యొక్క కోరిక కోసం ప్రార్థిద్దామని చెప్పి ఆ దగ్గరికి వెళ్ళాట. లేదు, ఈయన ఒక కూర్చుండి నమస్కరించి ఇది కూడా కూర్చున్నాట. అప్పుడు యతి ఆ స్వామివారు పలుకుతున్నారు. యతిరువాచ కథము రోదిషి విప్రత్వం కాతే చింతాబలీయసి వదత్వం సత్వరం మహ్యం దుఃఖస్య కారణం. పాపం ఈయన సన్యాసి నమస్కరించి చేతులు జోడించుకుని నేర్చుతూ కూర్చున్నాడు. దాంతో ఆయన హృదయం కలిగిందట. సన్యాసి అంటున్నాడు ఆయన, ఓ బ్రాహ్మణుడా, ఎందుకు ఏడుస్తున్నావయ్యా? నీకు అంత గొప్ప దుఃఖం ఏమి, చింత ఎలా కలిగింది నీకు? ఏమిటి? అసలు మగవాళ్ళు ఎప్పుడు కూడా దుఃఖించరు కదా, అటువంటిది నువ్వు వెక్కి వెక్కి ఏడుస్తున్నావు. ఏ చింత నిన్ను ఈ విధంగా దుఃఖింపజేస్తోంది? దానికి కారణం అడిగాడు ఆయన. ఈ దుఃఖంలో కారణం ఏమిటో నాకు చెప్పన్నాడు. అప్పుడు బ్రాహ్మణుడు దొరికింది సందీపం మొత్తం ఆయన యొక్క చిట్ట మొదలుపెట్టాడు. కిం బ్రవీమి ఋషి దుఃఖం పూర్వ పాపేన సంచితం. ఏ చెప్పమంటావయ్యా ఎత్తి పొంగవా? పూర్వములో నేను చేసినటువంటి ఆ సంచిత పాపం అంతా కూడా నన్ను దుఃఖంలో పడేసింది. మదీయా పూర్వజాస్తోయం కవోష్ణముపభుంజతే. బ్రాహ్మణుడు పలికిన మహాత్మా, నేను నా పూర్వజన్మ పాప సంచిత దుఃఖమును కూర్చి ఏమని వర్ణించును? పూర్వ జన్మలలో నేను ఎంతటి పాపాన్ని సముపార్జించుకున్నానో దాన్ని కూర్చి నీకు ఏం చెప్పమంటావు? ఇప్పుడు నా పితృదేవతలు నాచే ఒసంగబడు తర్పణ జలమును తమ చింతవలన కలిగిన నిట్టూర్పులచే వేడి చేసి త్రాగుతున్నారు. ఇప్పుడు కూడా తర్పణములో ఉష్ణజలాన్ని వాడరు. తర్పణములో ఉష్ణజలం వేడి నీళ్ళు వాడకూడదు, చల్లనీళ్ళే వాడతాం ఆచమనానికి కానీ తర్పణానికి కానీ. కానీ నా పూర్వజన్మ పాప సంచుకున్న దుఃఖం కారణముగా ఏమిటంటే నా పితృదేవతలు నేను ఇచ్చేటువంటి తర్పణానని వాళ్ళ చింతలో మన వంశంలో ఇంతవరకు ఎటువంటి సంతానము లేదు. ఎందుకంటే అపుత్రస్య గతిర్నాస్తి. పుత్రుడు లేకపోయినట్లయితే పరలోకంలో గతులు ఉండనటువంటి ఒక నానుడు ఒకటి ఉంది కాబట్టి వాళ్ళందరూ బాధపడుతున్నారట. ఈయన ఇచ్చేటువంటి తర్పణ జలాన్ని వాడు దుఃఖముతో, ఆ దుఃఖానికి నీళ్ళు వేడుతున్నాయన్నమాట. అటువంటి దుఃఖంతో కొన్ని నీళ్ళు వాడు తాగుతున్నారు. మద్దత్తం నైవ గృహ్ణంతి ప్రీత్యా దేవా ద్విజాతయః ప్రజా దుఃఖేన శూన్యోహం ప్రాణాం త్యక్తుమిహాగతః. ఇంకేం చెప్పడం నా దుఃఖం గురించి? దేవతలు కాని బ్రాహ్మణులు కాని నేను ప్రేమతో ఇచ్చేటువంటి దీన్ని కూడా వాళ్ళు స్వీకరించడం లేదు. ఎందుకంటే సంతానహీనుడు ఇచ్చేటువంటి దానముని తెలిసి ఎవరు కూడా స్వీకరించరు. ఇక్కడ దేవతలు కూడా తీసుకోవట్లేదు కదా, బ్రాహ్మణులు కూడా తీసుకోవడం లేదు. సంతానము కొరకై నేను ఎంతగానో దుఃఖించుతున్నాను, సర్వము నాకు శూన్యముగా అగుపడుతున్నది. ఆ సంతానము అటువంటి లేని కారణముగా స్వర్గ సుఖములు కలిగినటువంటి ఇల్లు కూడా ఆయనకి సుఖించడం లేదు, శూన్యంగా ఉంది. ప్రాణమును చెందుతో నేను ఇక్కడ వచ్చి తిని, కాబట్టి ఇటువంటి శరీరాన్ని ఉంచి ఏమి లాభం అని దేహత్యాగం చేయడం కోసం నేను సంకల్పించి మనంలోకి వచ్చాను. కానీ మీ దర్శనం అయింది. దిగ్జీవితం ప్రజాహీనం దిగ్గృహం చ ప్రజాం వినా దిగంధం దిగ్ధనం చానపత్యస్య దిక్కులం సంతతిం వినా. సంతానం లేకపోయినట్లయితే జీవితము ధిక్కారము. సంతానము లేని జీవితము వ్యర్థము, సంతానము లేని గృహము వ్యర్థము, సంతానము లేని ధనము, సంతానము లేని కులము వ్యర్థము. ఇంట్లో చిన్నపిల్లలు మాట్లాడుతుంటే పరుగుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది వాళ్ళకి. అటువంటి ఏమి కూడా మా ఇంట్లో లేబని చెప్పి బాధపడుతున్నాడు. పాల్యదేయా మయాధేను సా వంధ్యా సర్వదా భవేత్ యో మయా రూపితో వృక్ష సోపి వంధ్యత్వమాశ్రయేత్. నేను ఇచ్చేటువంటి దాన ధర్మాన్ని ఎవరు స్వీకరించడం లేదు. చివరికి నేను మేపేటువంటి ఆవు కూడా సంతానం కలగడం లేదు నా యొక్క కారణముగా.
కష్టపడి ఏదో చక్క మంచి మొక్కలను పెంచుకుని ఆ వచ్చిన పూలతో భగవత్ సేవ చేద్దాం అనుకుంటే ఒక మొక్క కూడా ఒక పువ్వు పూయలేదు, ఒక పిండి లేదు, కాయలు లేవు, ఏమీ లేదు. నేను పెంచిన గోవు కూడా గొడ్రాలు అవుతున్నది, నేను నాటిన చెట్టు కూడా పూలు పూయటం లేదు, కాయలు కాయటం లేదు. ఏం చేయమంటారు? ఇంత అమోఘంగా ఉంది నా యొక్క పూర్వజన్మ సంచితమైన పాపం. యత్ఫలం మద్గృహాయాతం తచ్చ శీఘ్రం వినశ్యతి. ఇంకా ఏమిట? నిర్భాగ్యస్య అనవత్యస్య కిమితో జీవితేన మే. నా ఇంటికి వచ్చిన పండు కూడా త్వరగానే కుళ్ళిపోతున్నది. కష్టపడి పళ్ళు తెచ్చుకుంటూ ఉంటే ఎవరకడా తప్పుడు ఇంటిలో తనకి సంతానం లేదు, తాను పెంచుకున్న ఆవుకి సంతానం కలగడం లేదు, తాను నాటిన మొక్కలకు కూడా పువ్వులు కానీ పళ్ళు కానీ లేవు. ఏం చెప్పమంటారు? పోనీ పళ్ళు చెట్లకి కాడని పళ్ళు తెచ్చుకున్నట్లయితే పళ్ళు కూడా 2 రోజుల్లో కూలిపోతుంది. ఆ ఫలాన్ని నేను భోగించకుండానే అది పాడైపోతుంది. నిర్భాగ్యుడను, సంతానహీనుడను, నాకు ఈ జీవితమో ఏమి పని? ఇటువంటి జీవితాన్ని గురించి ఏం లాభం? ఇత్యుక్త్వా సరోదోచ్చై సత్పార్శ్వం దుఃఖ పీడిత తదా తస్య యతేశ్చిత్తే కరుణా భూద్గరీయసి. పాపం ఈ సన్యాసి గారు అనుకున్నారు, ఈయన ఏదైనా వైరాగ్యంతో ఈ వనానికి వచ్చాడేమో, కాస్త సదుపదేశం ఇద్దాం అనుకున్నారు. కానీ ఈయన కోరిక మహాభయంకరంగా ఉంది చూశాక. ఆ విధముగా ఆ బ్రాహ్మణుడు సన్యాసి దగ్గర విన్నవించుకొని ఆ బ్రాహ్మణుడు దుఃఖము చే వ్యాకురుడై ఆ సన్యాసి ఎదుట వెక్కి వెక్కి ఏడ్చెను. అప్పుడు ఆ యతివరుని హృదయమున కరుణ ఉత్పన్నమయ్యాను. భగవద్భక్తుడు ఇతరుల యొక్క దుఃఖాన్ని చూసి ఓర్చలేదు. ఆ విధంగా ఏడుస్తుంటే బాబాయ్ ఈ సన్యాసి యొక్క హృదయం కరిగిపోయింది, ద్రవీభూతమైంది. తద్భారాక్షరమాలాం చ వాశయామాస యోగవాన్ సర్వం జ్ఞాత్వా యతి పశ్చాత్ విప్రమూచే సవిస్తరం. ఆయన ఒక్కసారి ఏడుపు ఆపోయా అన్నట్టు. ఆయన కూర్చుని ధ్యానం చేసి తన యొక్క దీర్ఘ దృష్టితోటి లేదా దివ్య దృష్టితోటి ఆయన యొక్క చరిత్ర చూసాక ఒక్కసారి. ఎవరి చరిత్ర? సంతానహీనుడు బ్రాహ్మణుడి చరిత్ర. యోగనిష్ఠుడు ఆ యతి బ్రాహ్మణుని మృదుతి గీతలను చూచి వృత్తాంతమంతని తెలుసుకుని వానితో ఇట్లు పరిగణించేటప్పటికీ ఆయన రాధ విధిగా అర్థమైపోయింది అన్నమాట. చదివే విధంగా అంటున్నట్ట. యతిరు వాళ్ళు ఏమంటున్నాడు ఆయన? ముంచా జ్ఞానం ప్రజారూపం బలిష్ఠా కర్మణో గతి వివేకం తు సమాసాధ్య త్యజ సంసార వాసనా. ఎందుకు వచ్చినాయా నువ్వు? ఆ పుత్ర కోరికని వదిలిపెట్టు, సంతాన వాంఛను వదిలిపెట్టి చక్కగా నువ్వు ఇక్కడ ఈ వివేకమును ఆశ్రయించి వనవాసం చేయమంటున్నాడు. సన్యాసుని బ్రాహ్మణుడా, సంతానమును పొందవలనడు ఈ మోహమును విడువుము. ఇదొక మోహం, వదిలిపెట్టేయి. కర్మగతి ప్రబలమైనది. కర్మ యొక్క గతి ఎవరు ఆపలేరు. మనం చేసిన కర్మని మనం తప్పగా అనుభవించి తీరవలసినది. అది పుణ్యమైన పాపమైన. పాపం అయితే మనం ఏడుస్తూ అనుభవిస్తాం, పుణ్యమైతే. కానీ కర్మ చేసేటప్పుడు మనకి ఎటువంటి జ్ఞానం లేకుండా అన్ని రకాల పాపాలు చేసేస్తూ ఉంటాం. అందుకని ఈ కర్మ యొక్క గతి ప్రబలమైనది, ఎవరు కూడా దానిని ఆపలేరు. కాబట్టి వివేకమును ఆశ్రయించి సంసార వాసనను వదులును. ఏం చేయాలిట? వివేకాన్ని ముందు మనం పొందాలి. మనకి వివేకం లేదు, అంతా వివేకమే. వివేకం అంటే బుద్ధి, సద్బుద్ధి మనకు కావాలి. అది కనుక మనం ఆశ్రయించినట్లయితే ఈ విషయవాసన అనేటువంటి మనకు తెలియకుండా సొంత బయటికి పోతాయి. శృణు విప్రమయాదేద్య ప్రారబ్ధం తువిలోకితం. వినవయ్యా, ఇప్పుడు నేను యొక్క ప్రారబ్ధం ఎదుగు చూశాను. నేను సప్త జన్మాభవి తవ పుత్రు నైవచ 7 జన్మల దాకా సంతానం ఉండదయ్యా. ఉండదు అన్నారు. ఈ జన్మ కాదు కదా, వచ్చే 6 జన్మలలో కూడా నీకు సంతానం ఎక్కడా కనపట్లేదు, నీకు లేదన్నారు. విప్రశ్రేష్ఠ వినుము, ఇప్పుడు నేను నీ ప్రారబ్ధమును చూచి 7 జన్మల వరకు
నీకు ఎట్టి సంతానము కలుగుదని తెలుసుకుంటుని. రకాల ప్రయత్నాలు చెయ్యి. సంతతే సగరో దుఃఖం అవాపాంగపురా తథా రేముంచాద్య కుటుంబాసాం సన్యాసే సర్వదా సుఖం. సన్యాసే సర్వదా సుఖం. త్యాగాశాంతిరనంతరం, త్యాగం తర్వాత వచ్చే శాంతి చాలా బాగుంటుందన్నమాట. పూర్వకాలమున సగర చక్రవర్తి అంగుడు సంతానం వలన దుఃఖమును అనుభవించిరి. సగర చక్రవర్తి 60,000 మంది సంతానం, అంతేనా? అంగరాజు ఆయన కొడుకు వేణు, ఆ ఒక్క కుమారుడు వలన ఈయన యొక్క సుప్రసిద్ధమైనటువంటి ఆ కీర్తి ప్రతిష్ట అంతా కూడా ఒక్క పిలుపులో దూసుకుపోయింది. వాడు ఎంత అరాచకం చేశాడంటే, సంతానం లేదు లేదనుకుంటా, కొన్ని ఉన్నా కూడా సక్రమంగా ఉంటారనుకోండి. మనకి విశ్వాసం ఏమిటి? ఆ సగర చక్రవర్తి యొక్క సంతానము 60,000 మంది కూడా ఆ ముని యొక్క శాపం వలన అందరూ కూడా మారిపోయారు. ఒక్క సంతానం పోతే ఏడుస్తుంటే 60,000 మంది పోతే వాళ్ళకి దుఃఖం ఏ విధంగా ఉంటుంది? ధృతరాష్ట్ర మహాశయుడు గాంధారి అంత దుఃఖాన్ని అనుభవించారు. అటువంటి దుష్టుల సంతానం ఉండి ఏం లాభం? కాబట్టి సంతానం లేకపోవడం మంచిదయ్యా. నువ్వు దుఃఖం అనిపించారు బ్రాహ్మణుడా. ఇప్పుడు నీవు కుటుంబముపై గల ఆశను వదలము. కాబట్టి యొక్క సంతానం కావాలి, కుటుంబం. పక్కనే భార్య యొక్క గతిని అనుభవిస్తున్నావు కదా. ఎప్పుడు కోట్లాడేటువంటి కీసులాడేటువంటి భార్య, ఎప్పుడు కూడా ఇతరుల తోడి జిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉండదు కదా. ప్రతివాడితో కూడా కజ్జములు చేస్తూ ఉంటావు. కాబట్టి నువ్వు కుటుంబంపై ఆశ వదిలిపెట్టు. సన్యాసమునందే పూర్తి సుఖమున్నది. ఇంతకాలం చూసావు, గృహస్థాశ్రమ సంతానం లేదు కాబట్టి దుఃఖాలు అనుభవిస్తున్నావు. కాబట్టి నువ్వు దాన్ని వదిలిపెట్టి చక్కగా ఎలాగ వచ్చేసావు కాబట్టి అడవుల్లోకి ఇక్కడ ఉండిపో, ఇక్కడికి వెళ్ళక్కలేదన్న. ఆ లోపల ఉన్నటువంటి ఆ వాసన పోమని కదా ఆయనకి కోరిక అంటున్నాడు. ఈయన చెవిలో కూడా రుచించలేదు, ఇది యొక్క వాకులేవి కూడా ఆయనకి రుచించలేదు అంటున్నాడు. బ్రాహ్మణ ఉవాచ వివేకేన భవేత్కిమ్మే పుత్రం దేహి బలాదపి నోచేత్యజామ్యహం ప్రాణాం ఫలగ్రే శోకమూర్ఛితః. వివేకం ఏంటయ్యా అంటున్నాడు బ్రాహ్మణ. అంటున్నాడు, ఓ మహాత్మా, వివేకం నాకేం లాభం? నాకేమొస్తుంది? నాకు పుత్రుడు నిమ్ము, నేను సో నువ్వు ఎదురుని నేను శోకమూర్ఛితుడై ప్రాణము వదులుతున్నాను. బ్రాహ్మణుడు పైగా ఆత్మహత్య చేసుకుంటాడు. పాపాయ సన్యాసి ఏమొస్తుంది కదా, నేనేదో పలకరించాను, చదువుపదేశం ఇస్తాం, పదాల్లోకి వచ్చారు కాబట్టి అసలు వైరాగ్యం ఉండదు అనుకుని భగవంతుని పొందాలని మహాత్మైలకు శుద్ధిలో అనుకున్నావు ఆయన మహానుభావం. కానీ ఈయనేమో అడిగింది ఇది. ఆ పూని అడిగిన ఫలం ఇద్దామంటే ఆయనకి ఎదుర్కొనేది లేదు. ఏంది ఎలా ఇస్తున్నట్ట? విధి రాసినటువంటి ఆ బ్రహ్మరాజకి ఎదురు ఎవరు చెప్పి సమాధానం చెప్తాడు దానికి? అది బ్రహ్మకు అవమానం అవుతుంది. ఏం పూని వచ్చింది చెప్పాను నేను, ఇవ్వకపోతే చస్తానంటున్నాడు. ఆ బ్రాహ్మణ ఆశ్చర్యం నాకు చదువుతున్నాడు సన్యాసి, లేని పూని నాకు వస్తుంది అనుకున్నాడు ఆయన. కాబట్టి నేను ఏడుస్తూ మూసుకురై నీ ఎదురు భాగమైంది నేను ఆ పణ వదులుతానన్నాడు. పుత్రాది సుఖహీనోయం సన్యాస శుష్క ఏవహి గృహస్థ సరసో లోకే పుత్ర పౌత్ర సమన్విత. నీకేం తెలుసునయ్యా సన్యాసివి, ఆ ఇంట్లో ఉండేటువంటి ఆనందమే వేరు. చక్కగా పిల్లలు తిరుగుతూ కిలకలా నవ్వుతూ అమ్మమ్మ నాన్నమ్మ అంటుంటే అంత వచ్చిరాని మాటలతో నీకేం తెలుస్తున్నారు. భార్య పుత్రాదులు సుఖము లేని సన్యాసం పూర్తిగా నీరసమే. లోకమున పుత్ర పౌత్రాదులతో కూడిన గృహస్థాశ్రమే సరసమైనది అని చెప్పి ఈ త్యాగము కన్నా భోగములో ఉండేటువంటి చెప్తున్నాడు సన్యాసి. ఇది విప్రాగ్రహం దృష్ట్వా ప్రాబ్రవీత్ తపోధనః చిత్రకేతుర్గత కష్టం విధి లేఖ విమార్జనాత్. బ్రాహ్మణుని ఆ పట్టుదలను చూచి తపోధనుడు ఇట్లు పలికెను, విధివ్రాతను తుడిచిపెట్టుటచే చిత్రకేతుడు పెక్కు కష్టముల పాలయ్యను. చిత్రకేతు మహారాజు కూడా పూర్వకాలం భాగవతంలో ఉందన్నమాట.
సంతానం లేకపోతే ఆయన ఇంటికి వచ్చిన అతిథులని సేవించి కావాలని చెప్పి గొడవ పెడితే వాళ్ళు చెప్పారట, నీకు దీర్ఘకాలము బతికి కష్టమునిచ్చేటువంటి పుత్రుడు కావాలా, అల్పకాలం బతికి సంతోషం ఇచ్చేటువంటి పుత్రుడు కావాలో కోరుకోమంటే ఆయన అసలే నాకు సంతానం దుఃఖంగా ఉంటే మళ్ళీ ఇంకో దుఃఖం నాకెందుకని చెప్పి ఆయన చెబుతూ నాకు అందరూ వాళ్ళు అన్నారు హర్ష శోకాన్ని ఇచ్చే సంతానం కలుగుతున్నారు. హర్ష శోకము, హర్షము శోకము రెండు ఉంటాయి ఆ సంతానం. మనం చిత్రకేతు మహారాజు గారు సంతానం కోసం ఎంతమంది 50,000 మందిని వివాహం చేసుకున్నాడు, కానీ ఏ భార్యలో సంతానం కలగలేదు. హర్షశోకములతో కూడిన సంతానం కలుగుతుంది చెప్పి వాడు ఆచరించారట. శోకం ఏముంటుందిలే, పుట్లు వస్తే సరిపోయిపోయాం సరే, కానీ దానివలన ఆయనకి ఎక్కువ కష్టములు కలిగాయి. నయాస్యసి సుఖం పుత్రాద్యథా దైవ హతోద్యమ అతో హఠేన యుక్తోసి యద్ధినం కిం వదామ్యహం. అందువలన దైవము ఎవని ప్రయత్నమున అణసును ఆ పురుషుని వలె నీకు కూడా పుత్రుని వలన సుఖము కలుగదు. విధికి విపరీతంగా నువ్వు ఆలోచించి సంతానం కావాలనుకుంటున్నావు, కానీ దాని వలన ఎవడు దైవము ఎవని ప్రయత్నమున అణసును. దైవము ఒక విధంగా ఉంది, ఇంకొక నువ్వు ఫలితం పొందాలని ప్రార్థిస్తున్నావు, కానీ నీకు ఎప్పుడు కూడా పుత్రుని వల్ల సుఖం కలగదు. సుఖం కోసం నువ్వు కుమారుడు పోవాలనుకున్నావు కదా, కానీ ఒకవేళ నీకు పుత్రుడు వచ్చినా కూడా దానివల్ల సుఖం పొందలేవు అన్నాడు. నువ్వు చాలా పట్టుదలతో ఉన్నావు, యాచకుని రూపమును నీవు నా ఎదుట ఉన్నావు. నువ్వు యాచకుడుగా ఇప్పుడు నా ఎదుర్కొన్నావు. నేను యాచకుడు, సన్యాసి యాచకుడు కదా, ఆయన దగ్గర నీకు యాచకుడికి వచ్చాడు. అవును, యాచకుడుగా వచ్చావు, పట్టుదలతో ఉన్నావు. ఈ స్థితిలో నేను నీకు ఏమి చెప్పుదును? ఈ స్థితిలో నీకు నేను ఏం చెప్పినా కూడా నీకు ఎక్కడం లేదు. తస్యాగ్రహం సమాలోక్య ఫలమేకం సదత్తవాన్ ఇదం భక్షయ పత్న్యాత్వం తత పుత్రో భవిష్యతి అన్నాడు. ఇతడు ఏ విధముగానూ తన పట్టుదలను బదలునట్లు తలంచి యతీశ్వరుడు వానికి ఒక ఫలమును ఇచ్చి దీనిని నీ భార్యకు సంగము, ఆమె దీనిని భక్షించి పుత్రుడొకనిని ప్రసవించగలదు అని చెప్పాను. పట్టుదల బ్రాహ్మణుడు ఇస్తావా సస్తాం అన్నాడు, ఇవ్వకపోతే వస్తాట. అది నాకెందుకు చెప్పి అనుకుని పట్టుదలని ఆయన వదలలేదు. కాబట్టి యతీశ్వరుడు తన యొక్క దివ్య తపోశక్తి ద్వారా ఒక ఫలాన్ని సృష్టించి ఇచ్చాక, దీన్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళి నీ యొక్క భార్యకు తినిపించు, ఆమె కనుక దీనిని భక్షించినట్లయితే పుత్రుడు ఒకడు ప్రసవిస్తాడు అని చెప్పాక. దానికి కూడా కొంత పథ్యం ఉంటుందిగా, మరి ఔషధానికి పథ్యం, ఆయుర్వేద ఔషధం ఇంకా పథ్యం ఎక్కువ. అందులో మన యతీశ్వరుని ఫలానికి ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. ఏమన్నట్ట, సత్యం శౌచం దయాదానం ఏకభుక్తం తు భోజనం అయిపోయింది. వర్షావధి స్త్రియా కార్యం తేన పుత్రోతి నిర్మల అన్నారట. మీ భార్య 1 సంవత్సరం వరకు సత్యం శౌచం దయ 3 కలిగి ఉండాలి. కానీ ఆవిడ యొక్క వస్తు తయారైనటువంటి గుణాలు లేవు. శరీరంలో ఏ కోసాన్ని కూడా ఇవి లేవు. పరమ గయ్యాలి, లోకాభిరామాయణం ఎక్కువ, మౌనం చేస్తుందా? ఎప్పుడూ తినేవాడికి తినేటువంటి ఆవిడ ఒకపడితే ఎలా ఉంటుందట. కాబట్టి కానీ ఆ ఫలాన్ని తినిపించు, కానీ ఈ పథ్యం చేయాలి. ఏమిటట, సంవత్సర కాలం పాటు సత్యము పలకాలి, శుచిగా ఉండాలి, దయ కలిగి దానములు చేస్తూ ఉండాలి. ఒక సమయమున ఒకే అన్నమును భుజింపవలెను. దినములో 1 రోజులో 1 మారు మాత్రమే చక్కగా కడుపున అన్నం తినచ్చు, తర్వాత మీరు తినకూడదు. ఇట్లు చేసినచో బాలుడు మిగుల పరిశుద్ధ స్వభావం కలవాడును. తల్లి కనుక ఈ విధంగా కనుక తన జీవితం కలిగినట్లయితే చక్కటి గుణవంతుడైనటువంటి మంచి పేరు సంపాదించిన సంతానం కలుగుతారు. లేకపోతే ఆ సమయంలో కనుక ఇష్టం వచ్చినట్టు వెళ్ళినట్లయితే వాళ్ళు ఆ విధంగానే తయారవుతారు. కాబట్టి మన భాగవతంలో చాలా చోట్ల
పుత్రుడు తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడు తల్లి తీసుకున్న జాగ్రత్త వాళ్ళు చెప్పారు. ప్రహ్లాద చరిత్రలో కానీ ఇక్కడ కానీ ఇంకా పలు చోట్ల ఆ సంతానము పెరిగే సమయములో ఆవిడ కనుక మంచి గుణములతో ఉన్నట్లయితే ఆ మంచి బుద్ధులే వాళ్ళకి వస్తాయి. ఈ విధముగా ఆయన కొన్ని నియమములు పెట్టి ఆయనకి పండునిచ్చాడు. ఈ బ్రాహ్మణుడు ఏం చేశాడో మరి ఇంటికి వెళ్ళడానికి సమయం పడుతుంది కాబట్టి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.